VS9 మీడియాకు స్వాగతం. నా పేరు జయప్రద. కాకతీయ శిల్పకళా వైభవానికి చారిత్రక ప్రతీక ఇది. నల్లరాతిపై నాట్యమాడిన సోమనాథుని హస్తకళల నైపుణ్యానికి నిలువుటద్దం ఇది. 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో ప్రాణం పోసుకున్న కళా వైభవానికి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా హన్మకొండ నడిబొడ్డును దర్శనమిస్తున్న 1000 స్తంభాల గుడి ఇది. చారిత్రక కట్టడమైన 1000 స్తంభాల గుడిపై మా VS9 మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం. కాకతీయుల శిల్పకళా శైలితో అరరారే ఈ ఆలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిటి కొంగు బంగారమై దర్శనమిస్తున్నాడు. ఈ ప్రధాన ఆలయంలో తూర్పాభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అబ్బురపరుస్తుంది హన్మకొండ 1000 స్తంభాల గుడి. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ ఆలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిటి కొంగు బంగారమై దర్శనమిస్తున్నాడు. ఈ ప్రధాన ఆలయం తూర్పు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అబ్బురపరుస్తుంది హన్మకొండ 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాలతో నిర్మితమైన ఈ ప్రాంగణ ఆలయంలో 500 స్తంభాల కళ్యాణ మంటపం, మరొక 500 స్తంభాల ఆలయం, వీటి మధ్యన ఆధ్యాత్మిక సారథిగా దర్శనమిస్తున్న నందీశ్వరుడు. అలా ముందుకు సాగగానే ప్రధాన ఆలయంలో శిల్పకళా మంటపంలో గోచరిస్తున్న అంతరాలయంలో శివలింగ దర్శనం. ప్రధాన ఆలయంపై నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో లతలు, పుష్పాలు, నాట్య భంగిమలతో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలు శిల్పాలపై మనకు దర్శనమిస్తాయి. ఆలయ ముఖమంటపానికి ఉత్తరాభిముఖంగా నందీశ్వరుని విగ్రహం, నల్లరాతిపై నలుదిశల శిల్పకళ ఆధ్యాత్మిక చింతనను కలిగించే నందీశ్వరుడు. నా పేరు గంగు ఉపేందర్ శర్మ. చారిత్రక 1000 స్తంభాల దేవాలయం ప్రధాన అర్చకులు, తెలంగాణ అర్చక అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. నా పేరు గంగు ఉపేందర్ శర్మ. నేను ఈ దేవాలయంలో 1983 నుంచి అర్చకత్వం చేస్తున్నాను. ఇది కాకతీయుల కాలం నాటి చారిత్రక ప్రదేశం. కాకతీయ రుద్రదేవ మహారాజు కాలంలో దేవాలయం శంకుస్థాపన 1163లో ప్రారంభించడం జరిగింది. దాదాపు 70 సంవత్సరాల పాటు ఈ నిర్మాణానికి వారు సమయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ త్రికుటాలయంగా నామకరణం చేశారు. ఇక్కడ ప్రధానంగా శివుడి పేరు రుద్రేశ్వర స్వామి, ఈ పక్కన విష్ణు ఆలయము, ఇది సూర్య ఆలయము. మనకు ముఖ్యంగా కాకతీయులు, ముఖ్యంగా శైవ మతస్థులు, శైవ క్షేత్రాలు మాత్రమే ఎక్కువ సంఖ్యలో దాదాపు 283 దేవాలయాలు నిర్మించడం జరిగింది. అటు గోల్కొండ కోట నుండి మొదలు పెడితే ఇటు కంచీపురం వరకు, కర్నూలు జిల్లా, తమిళనాడు బార్డర్ వరకు కూడా వారు నిర్మించడం జరిగింది. అటువంటి క్షేత్రాలు ఎక్కువగా శైవ క్షేత్రాలు మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ ఒక దిక్కు మాత్రం ముఖ్యంగా విష్ణు ఆలయ నిర్మాణం. ఆ సందర్భం లోపల శైవ వైష్ణవ భేదాభిప్రాయాలు రావడంతో దాన్ని తగ్గించడానికై ఇక్కడ వైష్ణవ క్షేత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ పాంచరాత్ర ఆగమానుసారంగా
విష్ణుమూర్తికి పూజా కైంకర్యాలు నిర్వహించేవారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండడానికి ప్రతి విష్ణు ఆలయంలో కూడా ప్రతిరోజు నిత్య కళ్యాణం చేస్తుంటారు. కాబట్టి ఆ విష్ణువుకి ఎదురుగా కళ్యాణ మంటపం నిర్మించుకున్నారు. అక్కడ ఆ కళ్యాణ మండపంతో కలిపితేనే అది ఒక 500 స్తంభాలు, ఇవి ఒక 500 స్తంభాలు. ఈ రెండు కలిపితేనే శాస్త్ర స్తంభ మంటపం. 1000 స్తంభాలు, చిన్నవి పెద్దవి అన్నీ కూడా వీటన్ని లెక్కింపు చేయాల్సి వస్తుంది. వీటన్ని కూడా కలిపితేనే 1000 స్తంభాల దేవాలయం. ఒక 500 స్తంభాలుగా గుర్తించడం జరిగింది. ఒక 500 స్తంభాలు గుర్తించడం జరిగింది. ఒక 5 పిల్లర్స్గా కూడా మనకు వాళ్ళ ట్రైన్స్ లెక్క ఫిట్ చేయడం జరిగింది. 5 స్తంభాలు, 5 స్తంభాల కింద లెక్క ఇవన్నీ కూడా. ఇది ఒక నాట్య మంటపం, ఇది సూర్యాలయము. ఈ రెండు విగ్రహాలు కూడా పంచలోహ విగ్రహాలు ఉండేది. ఆ సమయంలో పంచలోహాలకు చాలా విలువ ఎక్కువ కాబట్టి ఆ సమయంలో కాకతీయులు పరిపాలిస్తున్న సందర్భం లోపల మాలికాప దండయోత్సవం లోపల అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్లు వచ్చి ఇక్కడికి వచ్చి దండయాత్ర జరిపి ఇక్కడ రాజులను బందీగా చేసుకోపోయే ముందు ఈ రెండు విగ్రహాలు ఎత్తుకపోతే ఇదంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. లతాపరుద్ర సమయంలో కూడా రుద్రదేవ మహారాజు అక్కడ ఒక సొరంగ మార్గం, రహస్య మార్గంగా వచ్చి వాళ్ళు వరంగల్ కోట నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పూజ చేసుకునేవారు. ఇక్కడ నుంచి 8-11 కిలోమీటర్ల దాకా ఉంటుంది అది. ఇక్కడ కాల్తీల చోళరాజుని ఇక్కడ బందీగా చేసుకొని తర్వాత ఆయన బందీగా పట్టకపోతూ ఇవంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది నాట్య మంటపం. ఈ నాట్యంలో ఏంటంటే ప్రతి మంత్రములో ఏ దేవుడికి పూజ చేసినా కూడా పూజానంతరం స్వామివారికి రథాలు, గుర్రాలు, ఇవన్నీ నాట్యాలు ఇవన్నీ కూడా సమర్పిస్తారన్నట్టు. ఇప్పుడంటే మేము అక్షింతలు వేసి సమర్పాయం అంటున్నాము, కానీ అప్పుడు రాజుల కాలంలో ప్రత్యక్షంగా సమర్పించేవారు. ఆ నాట్యకర్తలు నాట్యం చేస్తుంటే వాళ్ళ ఫిగర్ అనేది ఒక అద్దం మాదిరిగా ఇక్కడ ఇటు సైడ్ పడేది. అక్కడ నాట్యం చేస్తుంటే ఇగో ఈ సైడ్ పడేది. రాజులు ఇక్కడ పక్కకొంటి తిలకించేవారు అన్నమాట. అందుకోసం ఆ ఒరిగి కూర్చోవడానికి కూడా వాళ్ళు అన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ అంతా కూడా. కాబట్టి ఈ రెండు విగ్రహాలు ఎత్తుకపోవడం జరిగింది. తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలు అనేది ఏం జరగలేదు. ఆలయాలు మాత్రం ఉన్నాయి కానీ దేవుడు మాత్రం ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ హరిహర భేదాలు అనేది లేకుండా ఈ దేవాలయ నిర్మాణం చేశారు. కాబట్టి ఇక్కడ విష్ణువుకి ఎదురుగా నందీశ్వరుడు ప్రతిష్ఠించారు. ఎక్కడ కూడా శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడే కానీ ఇక్కడ విష్ణువుకి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఆ నందీశ్వరుని చుట్టూ కూడా మంటపం ఉండేది. అవి కూడా పడిపోవడం వల్ల, దాని తర్వాత కళ్యాణ మంటపం కూడా భూకంపాల వల్ల కొంత చెడిపోవడం వల్ల దానివల్ల పునర్నిర్మాణ కార్యక్రమం అనేది కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనంలో ఉన్నటువంటి దేవాలయం కాబట్టి ముఖ్యంగా దేవాదాయ శాఖ కేవలం ఆ శివుడికి మాత్రం పూజా కార్యక్రమాలు చేసుకోవాలి, వెళ్ళిపోవాలి తప్పితే ఇదంతా కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయము. అదేవిధంగా అక్కడ ఈశాన్య మూలలో మనకు ఒక కొలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాచీన కోనేరు కాకతీయ కాలం నుంచి కూడా అక్కడ ఆ గంగాజలంతోనే స్వామివారికి నిత్యం అభిషేకం నిర్వర్తించేవారు. ఇప్పుడు కూడా రోజొక బిందె తీర్థం లాగా మేము కూడా ఆ గణపతి స్వామికి ఆ రుద్రేశ్వరునికి నిర్వహించగలుగుతుంది. ఒక 500 స్తంభాలు, అదేవిధంగా ఒక 500 అదేవిధంగా అగ్రేయమూల లోపల అక్కడ మనకు శిలాశాసనం కూడా కనపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ జిట్టెడు ఆంజనేయ స్వామి, అక్కడ మీరు చూడండి ఇక్కడ దీపం పెట్టాం. జిట్టెడు ఆంజనేయ స్వామి అంటే శిల్పికి జిట్టెడు అంటే వాళ్ళ అంత ఆజాన బాహుడు. ఆ శివుణ్ణి మామూలుగా పూజ చేసుకున్నవాడు. ఇప్పుడు మేము పూజ చేయాలంటే స్టూల్ ఎక్కాలే పూజ చేయాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళంత ఆజాన బాహుడు. శిల్పికి జిట్టెడు అంటే మనకు మూరం ఉంటుంది అన్నట్లు లెక్క అది. కాబట్టి శిల్పికి జిట్టెడు ఆంజనేయ స్వామి అంటే ఒక గుర్తింపు ఏంటంటే వాళ్ళు ఆజాన బాహుల కింద లెక్క. అదేవిధంగా అక్కడ ఒక స్తంభం మీద ఒక జిట్టెడు కూడా కాదు, అది ఒక వీళ్ళంతా కూడా తలకిందులో చేప, తలకిందులో మనిషి ఉంటుంది. అంటే ఒక మనిషి ఇక్కడికి వస్తుంటాడు, చూస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు. కానీ ఈ పనితనం అర్థం కావాలంటే తల కింద పెట్టి కాలు పైకి పెట్టినా కూడా పూర్తి స్థాయిలో అర్థం కాదు అనేది ఒక శిల్పి భావం అన్నమాట. సోమనాథుడు అనే శిల్పి చెక్కినటువంటి ఈ దేవాలయము. ఇప్పుడు సముద్రం అంతా చేప ఈదుతూ ఉంటుంది కానీ సముద్రం అంతా అనేది మాత్రం చేపకు తెలియదు. తన ఆహారం వరకే పరిమితం అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు వస్తుంటారు, చూస్తుంటారు. మాలాంటి వాళ్ళు ఇంకెవరైనా గైడ్ కానీ వాళ్ళు చెప్పేలాగా మీకు కూడా పూర్తి స్థాయిలో అర్థం కాదు. కాబట్టి అదొక శిల్పిభావకంగా అక్కడ చేయడం జరిగింది, చెక్కడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా కాకతీయుల చరిత్ర చాలా బ్రహ్మాండమైనటువంటి చరిత్ర. ఈ చరిత్రను మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి, జరగాలని కూడా మనం ఆశిస్తాం. అన్ని దేవాలయ చరిత్ర వేరు,
కాకతీయుల సంబంధించినటువంటి అటు చాళుక్యుల చరిత్ర కానీ ఇటు కాకతీయుల చరిత్ర కానీ కొంత విభిన్నంగా ఉన్నా కూడా ముఖ్యంగా కాకతీయులు భక్తులందరూ కూడా భక్తిభావంలో మునిగిపోవాలి. అదేవిధంగా కాకతీయుల సంబంధించినటువంటి చెరువులు కట్టడాలు, అప్పుడు గొలుసుకట్టు చెరువులు ముఖ్యంగా రైతులు సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి ఉద్దేశం చేత ప్రతి దేవాలయ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ గొలుసుకట్టు చెరువులు కూడా నిర్మించడం జరిగింది. దాని తర్వాత అవి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్నటువంటి హరీష్ రావు గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు కొంత గొలుసుకట్టు చెరువులను 100 సంవత్సరాల నుంచి ఎవరు చేయని కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టడం జరిగింది. దానివల్ల ఈరోజు చెరువులు కొంత పటిష్టంగా ఉండడానికి ఆస్కారమైన. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న 12,000 దేవాలయాలను కూడా వాళ్ళలో పనిచేస్తున్న అర్చకులు కూడా సుభిక్షంగా ఉండాలి, వారు ఆరోగ్యంగా ఉంటూ ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు ధూపదీప నైవేద్యాలు నిర్వర్తించాలని చెప్పేసి ఒక్కరు కూడా అర్చకులందరూ కూడా 12,000 రూపాయలు చెల్లిస్తున్న ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. దీని కొరకు ఇక్కడ ప్రజలందరూ కూడా కొంత సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.